ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఈరోజు వాగ్దానము, కట్ల నుండి విడిపించే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు యేసు ప్రభువారే 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ సాతాను కట్ల చేత బంధించబడ్డది. కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు ఒక దినమున ఆమె కట్లను తెంపేశాడండి. కనుక మరి నిజంగా ఆ రోజు యేసు ప్రభువారు ఏ కట్లను తెంపాడో, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్న ప్రతి కట్లు తెగిపోతున్నాయి, నీ మీద ఉన్న ప్రతి బంధకాలు విడిపోతున్నాయి. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో బైబిల్ రాయబడింది, ప్రతి బంధించబడిన ప్రతి ఆ కట్ల నుంచి విడిపించే దేవుడు అన్నాడండి. అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు అండి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా సాతాను చేత బంధించబడి ఇంకా నువ్వు ఎటు లెగలేని స్థితి, నడవలేని స్థితి, అనారోగ్య స్థితి, వ్యాధి రోగంతో స్థితి, అస్సలు తగ్గట్లేదని స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనే నిన్ను విడిపించే దేవుడు అండి. ప్రతి కట్ల నుంచి నిన్ను విడిపించే దేవుడు. నువ్వు అధైర్యపడకు, కృంగిపో మాకు. నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఏ పరిస్థితులు ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ వ్యాధనే, రోగమనే, సమస్యలనే, ఆర్థికపరమైన ఎన్నో పరిస్థితుల జీవితంలో ఉండొచ్చు. వాటన్నిటి నుంచి సజీవుడైన దేవుడు, మరణాన్ని బద్దలు కొట్టిన దేవుడు, సాతాను తలను సిలువలో చితగొట్టిన దేవుడు, నిన్ను ఈరోజు ప్రతి బంధకాల నుంచి విడిపించబడుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా వందనాలు. ఈ దినము ఎంతమంది ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుంటున్నారు? ఏ బంధకాల చేత మీ బిడ్డలు ఉన్నారు? యేసు నామములు ప్రతి కట్లు తెగిపోనుగాక, ప్రతి బంధకాలు ఊడిపోనుగాక. ఒక గొప్ప విజయం, 18 ఏండ్ల నుంచి బలహీనపడిన ఆ కట్లను తెంపిన దేవుడు ఈరోజు వ్యాధికి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, యేసు నామములో నడి నెత్తి మొదలుకు అరికాలు వరకు సాతాను బంధించిన ప్రతి కట్లు, బంధకాలు అధికారము గల యేసు నామములో, యేసు రక్తములో, మరణ పునరుత్థానములో ఇప్పుడే అధికారం గల యేసు నామములో ప్రతి కట్లు ఊడిపోనుగాక, ప్రతి బంధకాలు తెగిపోనుగాక, ప్రతి కట్లు తెంపబడునుగాక. యేసు నామములో ప్రతి బిడ్డ ఎడల గొప్ప వాగ్దానాన్ని క్లైమ్ చేస్తున్నాం, బిలీవ్ చేస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.